తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘానికి ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వైద్య ఆరోగ్య ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం నాగరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసాచార్యులు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా వై శ్రీనివాసరావు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా విఎస్ వర్మ, ప్రధాన కార్యదర్శిగా కె వీరబాబు, కోశాధికారిగా డిఎల్ గంగాధర్రావు, ఉపాధ్యక్షులుగా పివి రామరాజు, ఎన్వీఎస్ భాస్కర రామ్ వర్మ, పిల్లి ప్రసాద్, కె శామ్యూల్ రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదులు సాయిబాబా, రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు కార్యవర్గాన్ని అభినందించారు. రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళని కూడా జిఎన్ఎంల మాదిరిగానే పనిచేయించుకుంటామని చెప్తున్నారు. మరి అయితే ఈ పొంతలు లేని విషయాలతో మేము సతమతం అయిపోతున్నాం. కాబట్టి దీని మీద కూడా మాకు క్లారిటీ రావాలా, వీళ్ళందరినీ కూడా వెంటనే రిలీవ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక తీవ్రమైన సమస్య మాకుంది. ఈరోజు ఎక్కడ ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా సచివాలయాల్లో ఏఎన్ఎం గ్రేడ్ 3 అని చెప్పి పెట్టేశారు. వీళ్ళు కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా మనం ప్రభుత్వంలోకి తీసుకురావాలంటే గ్రేడ్ 2గా వీళ్ళందరినీ ప్రమోట్ చేసి అందరికి కూడా ప్రమోషన్ కల్పించాలి. ఆ తర్వాత వాళ్ళకు కూడా పదోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి 12వ పిఆర్సీ కూడా వీలైనంత తొందరలో ఐఆర్ ప్రకటించాలి, లేదా నేరుగా ఫిట్మెంట్ అయినా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క రీడిప్లాయ్మెంట్ విషయంలో కానీ, తర్వాత ఏఎన్ఎం టు జిఎన్ఎం చేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కానీ వెంటనే రిలీవ్ చేయాలి, లేకపోతే మేము ఆందోళనకు కూడా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏ సమస్య కూడా గత గవర్నమెంట్ తీర్చకపోవడం వల్ల ఇప్పుడు ఒకేసారి ఎక్కువ డిమాండ్స్గా కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలన్నీ తీరుతాయనే ఆశతో చాలామంది ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు. ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వం. త్వరలోనే ఈ డిమాండ్స్ అన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయని మేము నమ్ముతున్నాం. అయితే కొంత సమన్వయ లోపం కారణంగా అధికారుల మధ్య సమన్వయ లోపం, అదేవిధంగా కొత్త గవర్నమెంట్ వచ్చి కొద్ది 2 నెలలే అవడం వల్ల అన్నీ అపరిష్కృతంగా కనిపిస్తున్నాయి తప్ప రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని నమ్ముతాం. లేని ఎడల మేము ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి అప్పటికీ కూడా పరిష్కారం అవ్వకపోతే తదుపరి కార్యాచరణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం పక్షాన తెలియజేస్తాం. వాళ్ళంతా కూడా ఎంతమంది ఉంటే అంతమందిని డిపార్ట్మెంట్లో అడ్జస్ట్మెంట్ జరిగి వాళ్ళందరినీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి మెర్జ్ చేయాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ యూనియన్ బలోపేతానికై సమర్థవంతంగా మీరందరూ కష్టపడి సంఘాన్ని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు ప్రెస్టేజ్కి వెళ్లకుండా, బహునాయితంకి వెళ్లకుండా ఆలోచన చేయమని చెప్పేసి మనవి చేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ డిపార్ట్మెంట్లో సుమారు 6500 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏపీ మెడికల్లో ఉన్నారని చెప్పేసి నాకు ఉన్నటువంటి సమాచారం. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. మరి గత ప్రభుత్వం వాళ్ళందరినీ మోసం చేసింది. మరి వాళ్ళందరినీ కూడా మరి మీరు వాళ్ళ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి టీఎన్టీయూసీ కూడా పూర్తి స్థాయిలో మీతో కలిసి మీ ప్రతి సమస్యని కూడా మరి అవసరమైతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, చంద్రబాబు గారి దగ్గర కానీ తీసుకెళ్ళి మరి రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారి నాయకత్వంలో సమర్థవంతంగా మీ ప్రతి సమస్య పరిష్కారమే మార్గంగా ముందుకెళ్లే విధంగా మేము అందరం కష్టపడతామని చెప్పేసి మీ ద్వారాగా మరి ఇక్కడ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం.